హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ డీఎస్సీ 2025కి సంబంధించి చాలామంది అభ్యర్థులైతే మనకైతే కామెంట్ చేస్తున్నారు. ఇంకొక టెట్ పెట్టాలని చెప్పేసి, ఇంకొక టెట్‌కి ఎంతవరకు అవకాశం ఉందని చెప్పేసి, వారి కోసమైతే ఈ వీడియో అయితే చేశాను గైస్. ఎంతవరకు అవకాశం ఉంది, ఎంతవరకు మీరైతే హోప్స్ అనేది పెట్టుకోవచ్చని చెప్పేసి. అదేవిధంగా చూసుకుంటే గనుకైతే డీఎస్సీ ఎప్పుడు నోటిఫికేషన్ పడడానికి అవకాశం అయితే ఉంటుంది, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి మనమైతే కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో, వీడియో స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకైతే చూసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందిస్తుంటాను. లెట్స్ బిగిన్ ద వీడియో. మీరైతే ఇక్కడ చూసుకుంటే గనుకైతే చాలామంది అభ్యర్థులైతే మనకైతే కామెంట్స్ అయితే చేశారు. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. టెట్ కావాలి సార్ అని చెప్పేసి, అదేవిధంగా టెట్ క్వాలిఫై అవ్వని వారికి మరొక టెట్ కండక్ట్ చేయాలని చెప్పేసి అయితే అడగడం అయితే జరిగింది. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు, టెట్ క్వాలిఫై కాని వాళ్ళకి మళ్ళీ టెట్ కండక్ట్ చేయాలి. టెట్ పెట్టాలి సార్ ప్లీజ్ అని చెప్పేసి, టెట్ కావాలి, మళ్ళీ టెట్ పెట్టాలి సార్ ప్లీజ్, సెకండ్ టెట్ కావాలి ప్లీజ్ సార్, టెట్ కండక్ట్ కావాలి మాకు అని చెప్పేసి, మళ్ళీ టెట్ పెట్టాలి, అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి అయితే కామెంట్స్ అయితే చేసి, మనమైతే కామెంట్స్ అయితే చూసాం కదా. చాలామంది అభ్యర్థులు అయితే కోరుతున్న విషయం ఏంటంటే కనుకైతే మరొక టెట్ కండక్ట్ చేయాలి, ఈ 2025కి సంబంధించి నోటిఫికేషన్ టెట్ అనేది ఇవ్వాలని చెప్పేసి అయితే చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. ఎందుకంటే మొన్నటిసారి జరిగిన టెట్లో అయితే చాలామందికి అయితే సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం అయితే దొరకలేదు. ఎందుకంటే కొంతమంది సిస్టమ్స్ అనేవి సరిగా పనిచేయలేదు. అదేవిధంగా నార్మలైజేషన్ అనేది ప్రక్రియ గవర్నమెంట్ అనేది విఫలమైంది. అండ్ చూసుకుంటే కనుకైతే కొంతమందికి యాడ్ స్కోర్ చేశారు, కొంతమందికి నెగిటివ్ స్కోర్ చేశారు, బట్ ప్రాపర్గా రిజల్ట్స్ అనేవి రాలేదు. ఓవరాల్గా చూసుకుంటే కనుకైతే 50% ఫెయిల్యూర్ అనేది అయితే మనమైతే ఈ టెట్లో అయితే చూసాం. సో, అభ్యర్థులు అయితే అందరూ అసంతృప్తిగా అయితే ఉన్నారు. సార్ మాకు ఇంకొంచెం అవకాశం ఇవ్వాలి, అదేవిధంగా చూసుకుంటే కనుకైతే మాకు కొద్దిగా కట్ ఆఫ్ అనేది తగ్గిస్తే కూడా మేమైతే పాస్ అయ్యే వాళ్ళం, బట్ గవర్నమెంట్ అలా కూడా చేయలేదు. ఓన్లీ 50% పాస్ క్రైటీరియా తోటి 50% పాస్ అయిన అభ్యర్థులతో డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే కనుకైతే అభ్యర్థులకైతే న్యాయం చేసినట్టు అయితే అవ్వదని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే కోరుతున్నారు. ఈ విషయం అయితే నిజమండి. ఎందుకంటే చాలామందికి అయితే ఈ టెట్లో అయితే అన్యాయం అయితే జరిగిందని చెప్పొచ్చు. వాళ్ళ మిస్టేక్స్ లేకుండా గవర్నమెంట్ సమ్ ఆఫ్ మిస్టేక్స్ చేయడం వల్ల ఇప్పుడు మన ఫైనల్ కీకి అండ్ రెస్పాన్స్ కీకి ఫైనల్ రిజల్ట్స్కి ఎలాంటి సంబంధం లేకుండా అయితే ఈ టెట్ అయితే ఉంది. సో, అభ్యర్థులు అయితే ఇంకొక టెట్ గురించి అయితే కామెంట్స్తో చేస్తున్నారు. మనం ఇప్పుడు అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందని చెప్పేసి చూసుకుంటే కనుకైతే ఇప్పుడైతే ఏకసభ కమిషన్ అయితే నడుస్తుంది. మ్యాక్సిమం 2 months గ్యాప్ అయితే ఉంటుంది. నిన్న మందకృష్ణ మాదిగ గారు అయితే చెప్పారు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఏకసభ కమిషన్ అనేది కుల వర్గీకరణ కంప్లీట్ చేసిన తర్వాత చేయాలని చెప్పేసి, లేకపోతే అభ్యర్థులకైతే సరిగా ఉండదని చెప్పేసి దాన్ని చెప్పడమే జరిగింది కదా. దాని ప్రకారం చూసుకుంటే కనుకైతే మ్యాక్సిమం 1 month అని చెప్పారు, బట్ 2 months టైం అయితే పడుతుంది. ఏకసభ కమిషన్ కంప్లీట్ అయిపోయి ఎస్సీ కుల వర్గీకరణ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో, ఈ 2 months గ్యాప్లో అయితే ఇంకొక టెట్ అనేది కండక్ట్ చేస్తే కనుకైతే అభ్యర్థులకైతే తప్పకుండా ఒక న్యాయం చేసినట్టయితే ప్రభుత్వం అయితే అవుతుంది. దీనికి ఎంతవరకు అవకాశం ఉందని చూసుకుంటే కనుకైతే కొందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి అయితే మన విద్యాశాఖ మంత్రి గారికి దీన్ని ముందుకైతే తీసుకెళ్లారు, బట్ ఆయనకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. మ్యాక్సిమం అయితే ఒక 40-50% ఛాన్స్ అయితే ఉంది సెకండ్ టెట్ కండక్ట్ చేయడానికి. చూసుకోవాలి మరి దానిపైన ప్రభుత్వం ఇంకా ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా, ఇంకేమైనా చేస్తుందా అని చెప్పి చూసుకోవచ్చు. ఒక 50% ఛాన్స్ అయితే ఉంది. ఇంకా మీరైతే వారికి తెలిసేలా అయితే చేస్తూనే ఉండండి. సో, మేబీ ఏమైనా ఛాన్స్ అయితే ఉండొచ్చు. వట్టిగా ఊరుకునే కంటే మీరైతే విద్యాశాఖ మంత్రి గారికి మెయిల్స్ కానీ అదేవిధంగా మెసేజెస్ కానీ అయితే చేస్తూ ఉండండి. సో, ఫర్దర్గా ఒకవేళ కండక్ట్ చేస్తే సెకండ్ టెట్ కండక్ట్ చేసేదానికైతే చాలామందికి అయితే బెనిఫిట్ అయితే అవుతుంది. బట్ అభ్యర్థులు ఇప్పుడు డిఎస్సి కోసం చదివే అభ్యర్థులకైతే కొంచెం అది సరిగా అనిపించకపోవచ్చు, కానీ ఎందుకంటే వారికైతే సమన్యాయం అయితే జరగలేదు. సో, వారికి కూడా సమన్యాయం జరగాలి. అందులో టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, లేని వారు ఉన్నారు. లేని వారి గురించి మనం అయితే ఆలోచించద్దు, బట్ టాలెంట్ ఉన్న వారికి టెక్నికల్గా వారికి వర్కౌట్ అవ్వక వారు అంటే సిస్టమ్స్ ఫెయిల్యూర్ వల్ల కానీ నార్మలైజేషన్ వల్ల కానీ వారికైతే కట్ ఆఫ్ రీచ్ కాకపోతే అది ప్రభుత్వం తప్పు. సో, అలా తప్పు లేకుండా ఇంకొక టెట్ అనేది అయితే కండక్ట్ చేస్తే కనుకైతే ఒక మంచి అవకాశం ఇచ్చినట్టయితే అవుతుంది. మ్యాక్సిమం ఒక 50% ఛాన్స్ అయితే ఉందండి. ఇప్పుడు సెకండ్ టెట్ అంటే 2025కి సంబంధించిన టెట్ కండక్ట్ చేయడానికి అయితే ఒక 50% ఛాన్స్ అయితే ఉంది. ఈ విషయం అయితే అందరైతే గుర్తుంచుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే కనుకైతే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందని మనం అయితే చూసుకుంటే కనుకైతే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ముందుగా డిసెంబర్లో అని చెప్పేస్తారు, బట్ ఇప్పుడు అది తప్పకుండా జనవరి 1st వీక్లో లేదా 2nd వీక్లో అయితే నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఎగ్జామ్స్ వచ్చేసి అయితే మనకు మార్చ్లో అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. పోస్టింగ్ అనేది జూన్ జూలైలో పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వచ్చే విద్యా సంవత్సరం స్టార్టింగ్ నాటికైతే పోస్టింగ్స్ అనేవి ఇస్తాము, అప్పటిలోపు మిమ్మల్ని బడుల్లో ఉంచుతామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారు అసెంబ్లీలో అయితే చెప్పడమే జరిగింది. సో, దాని ప్రకారంగా అయితే ఇలా అయితే ఉంటుంది. ఎగ్జామ్స్ వచ్చేవి మార్చ్లో అయితే ఉంటాయి. సో, తప్పకుండా అందరు ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే అవ్వండి. ఈ 2 months గ్యాప్లో ఇంకొక టెట్
వచ్చి చేస్తే కనుకైతే అందరికీ సమన్యాయం అయితే చేస్తున్నట్టుగా అవుతుంది ప్రభుత్వం అయితే. ఇక వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో అందిస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.